హాయ్ అండి అందరికీ. గోరింటాకు అనేది ఇక్కడ రెడీ చేశానండి. మన ఆడవాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉందనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. అది యూట్యూబ్లో చూసి నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. దీనికి 2 స్పూన్లు చొప్పున టీ పొడి, 2 స్పూన్లు షుగర్, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు తీసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె అనేది ఇలా పెట్టుకొని దానిలో ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఈ మనం కలుపుకున్న మిశ్రమాన్ని చుట్టూతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఒక బ్యాటర్ లాగా వేసేసుకోండి. మొత్తం గోరింటాకు అయితే చాలా బాగా వచ్చిందండి. ఎలా వచ్చిందని నేను కూడా ట్రై చేశాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సహజంగా మన ఆడవాళ్ళకి ఫంక్షన్ అంటే గుర్తొచ్చేదే గోరింటాకు. ఇప్పుడు ఆకు అంటే దొరకట్లేదు కదండి, అందుకే నేను కూడా ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇట్లా ఆవిరికి ఒక గిన్నె అనేది పెట్టేసుకున్నాను. పైన నీళ్ళు ఆవిరిపోకుండా పెట్టుకున్నాను. వాటర్ అనేది ఇలా వచ్చిందండి. ఆ వాటర్కి సరిపోను కుంకుమ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. మీకు కొంచెం లైట్గా కావాలంటే రెడ్ కలర్ తీసుకోండి, ఇంకొంచెం తిక్కుగా కావాలంటే మెరూన్ కలర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. నేను గోపురం కుంకుమ అనేది తీసుకున్నాను ఇక్కడ. దానికి సరిపోను వచ్చింది. ఇంక కలుపుకున్నాను ఇంకా శుభ్రంగా. లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత ఒక పుల్లకి దూరి అనేది కట్టేసేసి ఇలా గోరింటాకు అనేది నేను పెట్టేసుకున్నాను. ఇంకా ఒక అరగంట తర్వాత వాష్ అనేది చేసుకోండి, చాలా బాగా వచ్చింది కలర్ అయితే. మన ఆడవాళ్ళకి గోరింటాకు అంటే చాలా పిచ్చి కదండి. ఇంకా ఇట్లా అయితే నేను డిజైన్ అది పెట్టేసుకున్నాను. మీరు కూడా ఎలా ఉందో చూసి నాకు ట్రై చేసి చెప్పండి. అరగంట తర్వాత వాష్ చేసేసుకున్నాను నేను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది కలర్ అయితే. మినిమం 5 రోజులు ఉంటుందంటండి ఈ గోరింటాకు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చేసుకున్న ప్రొసీజర్ నాకు 2 చేతులకి 2 కాళ్ళకి వచ్చిందండి, సరిపోయింది నాకు. మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం సేపు ఆవిరి గిన్నె అనేది ఉంచుకోండి. ఇది ఇంకొక చేతికండి చూపిస్తున్నాను మీకు. కాళ్ళకు కూడా ఇలా పెట్టేసుకున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. గోరింటాకు పావు గంటలో పండిపోయింది మొత్తం.